హాయ్ అండి అందరికీ. దేవుడి నామంలో మీకు ఎంత కృతజ్ఞతలు, దేవుడి నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. వందనాలు కూడా. నిజంగా నేను దేవుణ్ణి నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుందండి. అసలు పాపం అంటే ఏంటంటే, నేనేదో పాపం చేయడం ద్వారా, పాపం ఒప్పుకోవడం ద్వారా కడుక్కునేదాన్ని. ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా వాగ్దానం చేసుకునేదాన్ని. ఎలా అంటే, నా పాపం మళ్ళీ ఈ సంవత్సరం మంచిగా లేను, వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఉంటాననేసి. ఇలాగా 30 సంవత్సరాల వరకు కూడా నేను అలా వాగ్దానం చేసుకుంటూ వచ్చేదాన్ని. కానీ పాపం అయితే పోయేది కాదు. మళ్ళీ ఒప్పుకునేదాన్ని, మళ్ళీ కడుక్కునేదాన్ని, మళ్ళీ చర్చికి వెళ్ళేదాన్ని, మళ్ళీ పాపాలను ఒప్పుకునేదాన్ని. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి మరి యథావిధిగా అదే చేసేదాన్ని. కానీ పాపం అంటే ఎలా పోయేది కూడా నాకు తెలిసేది కాదండి. అసలు యేసుక్రీస్తు మీద నా పాపం ఎలా అంటే యెషయా 53:6లో చెప్పినట్టుగా, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపునని ఉంది. కానీ నా దోషం కూడా అతని మీద మోపాడని సంగతి కూడా నాకు తెలియదు. నిజంగా అసలు గుంటూరులో ఉన్నటువంటి ఒక సిస్టర్ గారు, శ్రీలక్ష్మి సిస్టర్ గారు, ఆవిడ నాకు తెలియజేసిందంటే, అసలు పాపం అంటే ఏంటంటే మన మీద పాపం చేయడం ద్వారా, మన మీద పాపం ఒప్పుకోవడం ద్వారా పాపం పోలేదు. మరి ఎలా పోయిందంటే, మరి హెబ్రీ పత్రిక 10:10లో చెప్పినట్టుగా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడడం చేత ఆ చిత్తం బట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను. ఆ రకంగా నేను రక్షణ పొందుకున్నానండి. నిజంగా నేనేదో పాపం చేయడం ద్వారా, పాపం ఒప్పుకోవడం ద్వారా, మంచి కార్యాలు చేయడం ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా నిజంగా నాకు ఈ రక్షణ రాలేదండి. కేవలం యేసుక్రీస్తు చేసిన త్యాగము, నా కోసం చేసిన అతని పని వలన, అలాగే అతను నా కోసం చిందించిన రక్తం ద్వారా, అలాగే నా కోసం చేసిన త్యాగం ద్వారా అతను నా పాపములన్నీ కూడా అతని రక్తంలో కడిగివేయబడ్డావండి. ఆ విధంగా నా పాపం అంతా కూడా కడిగివేయబడ్డాయి. నిజంగా పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారంటే, నిజంగా హృదయంలో పాపంగా ఉంటే పరలోక రాజ్యంలో చేరరు అనుకొని తెలుసుకున్నాను. మరి పాపం ఎలా పోతుందంటే, పరలోక రాజ్యం ఎలా ఎవరు వెళ్తారంటే నీతిమంతులండి. నిజంగా రోమపత్రిక 4:25లో చెప్పినట్టుగా, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయబడడం కోసం తిరిగి లేపబడ్డారండి యేసుక్రీస్తు. తిరిగి లేపబడ్డారంటే మనము నీతిమంతులమని తెలుసుకున్నాను. నేను నీతిమంతులని తెలుసుకున్నాను. నిజంగా మీ పాపములు కూడా అట్టి రీతిగా కడగబడ్డాయండి. నా పాపం కూడా కడగబడ్డది. ఈరోజు నా దగ్గర కూడా పాపం లేదు. నాది పరలోక రాజ్యం అండి. నిజంగా ఎంతో వందనాలు. నిజంగా నేను చనిపోతే పరలోక రాజ్యంలో వెళ్తానన్న నిరీక్షణ కలిగి ఉన్నాను. నిజంగా మీ దగ్గర పాపం ఉందో లేదో మీరు కూడా తెలుసుకోండి. నిజంగా నా పాపం కడగబడ్డది. అట్టి రీతిగా నేను రక్షణ పొందుకున్నానండి. నా దగ్గర ఒక్క పాపం కూడా లేదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపములన్నీ కూడా కడగబడ్డాయి. నేను నీతిమంతురాలని, నేను పరిశుద్ధురాలని.